కర్రెగుట్టలపై భద్రతా బలగాలు పైచేయి సాధించాయి. మావోయిస్టుల కోసం చేపట్టిన ఆపరేషన్లో ఎప్పటికప్పుడు 2 కొండలను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. కర్రెగుట్టల్లో మావోయిస్టుల స్థావరాలను చేసుకుని మకాం వేసిన దోటే కొండలపై వైమానిక దళ హెలికాప్టర్ల సాయంతో బలగాలను దించారు. ఆపరేషన్ కగార్ సక్సెస్ అయిందంటూ భద్రతా బలగాలు కర్రెగుట్టలపై జాతీయ జెండాను ఎగరవేశాయి. కర్రెగుట్టల్లోని బంకర్లలో సుమారు 1000 మంది మావోయిస్టులు ఉన్నారని భద్రతా బలగాలకు సమాచారం అందడంతో ఏప్రిల్ 21వ తేదీన ఆపరేషన్ కర్రెగుట్టల పేరుతో కూంబింగ్ ప్రారంభించాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం నుంచి ప్రారంభమైన ఈ ఆపరేషన్లో భాగంగా దట్టమైన అడవులు, కొండలు, గుహలను భద్రతా బలగాలు జల్లెడపట్టాయి. మొదట గుట్టలు, జలపాతాలను తమ అధీనంలోకి తీసుకున్న సిఆర్పీఎఫ్ బలగాలు తర్వాత ఒక్కొక్కటిగా గుట్టలను సైతం స్వాధీనం చేసుకుంటున్నాయి. 2 రాష్ట్రాల బార్డర్లలో ఉన్న కర్రెగుట్టల చుట్టూ బాంబులు పెట్టామని, ఇటువైపు గిరిజనులెవ్వరూ రావద్దని మావోయిస్టులు గతంలో ప్రకటించారు. దాంతో కూంబింగ్ ను చాలా అప్రమత్తంగా నిర్వహిస్తున్నారు. దాదాపు 24,000 మంది బలగాలతో కూంబింగ్ చేపడుతున్నా మావోయిస్టుల అగ్రనేతల జాడ మాత్రం భద్రత బలగాలకు కనిపించడం లేదు. హెలికాప్టర్లు, డ్రోన్ల వంటి అత్యాధునిక పరిజ్ఞానంతో బలగాలు కర్రెగుట్టలపైకి వస్తూ ఉండడంతో మావోయిస్టు అగ్రనేతైన హిడ్మా, దేవా, ఆజాద్, దామోదర్, సుజాత వంటి వారు బృందాలుగా విడిపోయి భద్రత బలగాల కన్నుకప్పి పారిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. కర్రెగుట్టల్లో చేసిన ఆపరేషన్ సక్సెస్ అయ్యిందంటూ ప్రకటించిన బలగాలు గుట్టపైకి జాతీయ జెండాను ఎగురవేశాయి. గుట్టల్లో బేస్ క్యాంప్ను సైతం ఏర్పాటు చేసేందుకు జవాన్లు ప్రయత్నాలు చేస్తున్నారు. అబుజ్మడ్ తర్వాత అతి కీలకమైన కర్రెగుట్టలను స్వాధీనం చేసుకోవడం ఆపరేషన్ కగార్లో కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు.